హే గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గనిష్క వ్లాగ్స్. అబ్బా, ఎన్ని రోజులైంది అసలు ఈ మాట చెప్పి. యాజ్ యూజువల్గానే మా స్టాప్లో బస్ మిస్ అయ్యాను. వేరే స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కాల్సి వచ్చింది. సో మీ అందరికీ డౌట్ రావచ్చు కదా, ఏంటి స్కూల్ వ్లాగ్ స్టార్ట్ చేశాను, అసలు ఏం స్పెషాలిటీ అనేది. రోజుతో ఆడుకుంటున్నాను. ఆ రోజు కూడా ఎక్కడంటే నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఇచ్చిందనమాట. సో ఫైనల్లీ స్కూల్కి అయితే రీచ్ అయిపోయాను. సో మేమందరం ఎక్కడికి వెళ్తున్నాము అంటే చెప్పాలా? నేను చెప్పడం ఎందుకు, మీరే చూస్తూ ఉండండి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది, అండ్ నా డే మొత్తం నేను ఎలా స్పెండ్ చేశాను అనేది. సో ఇది వచ్చేసి మా స్కూల్. చూసారా మా స్కూల్ ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అండ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఫుల్గా క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మా స్టాఫ్ రూమ్, చూసారా. అండ్ అక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, మీ అందరికీ నేను ప్లే గ్రౌండ్ చూపిస్తాను అని చెప్పి అన్నాను. చూడండి, ఇది మా స్కూల్ ప్లే గ్రౌండ్ అనమాట. చాలా చాలా పెద్దది. అండ్ అక్కడ షెడ్లా ఉంది కదా, అక్కడ పిల్లలకి టైకోండా, డ్యాన్స్, యోగా ఇవన్నీ అక్కడ జరుగుతాయి అన్నమాట. అండ్ మీకు అక్కడ జూమ్ చేసి నేను చూపిస్తున్నది స్విమ్మింగ్ పూల్. పిల్లలకి స్విమ్మింగ్ సెక్షన్స్ కూడా ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నా వాయిస్ ఏంటి ఎలా వస్తుంది అనుకుంటున్నారా? చాలా డేస్ నుంచి హెల్త్ బాగాలేదు, సో అందువల్ల నా వాయిస్ ఇలా ఉంది. సో మా మేడం బర్త్డే అనమాట. సో ఫైనల్లీ స్కూల్ నుంచి అయితే మేమందరం స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ అంటే పిల్లలు చాలా ఆతృతగా బస్ను ఓవర్టేక్ చేస్తున్నప్పుడు దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ అనమాట. సో పిల్లలందరితో కలిసి మేము పిక్నిక్ వెళ్తున్నాం. విలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అస్సలు విలేజ్ అంతా అసలు ఎంత బాగుంది అంటే. అండ్ ఫైనల్లీ మేము ఆంధ్ర అయితే రీచ్ అయిపోయాము. సో పిల్లల్ని మేము ఎక్కడ తీసుకెళ్ళామంటే ఆంధ్ర రిజర్వాయర్ చూపించడానికి అయితే తీసుకెళ్ళాము. సో దిస్ ఈజ్ ఆంధ్ర ఫోర్ట్ అనమాట. ఫోర్ట్ వచ్చేసి నిజంగా చాలా చాలా పెద్దగా ఉంది. షీ ఈజ్ మై స్టూడెంట్. సో వీళ్ళందరూ నా స్టూడెంట్స్. అండ్ సి ఫైనల్లీ స్టూడెంట్స్ అందరినీ ఒక లైన్లో అయితే నుంచోపెట్టేసాము. బికాజ్ ఎందుకు అంటే సార్ వాంట్ టు సే సంథింగ్ అనమాట వాళ్ళందరికీ. సో ప్రిన్సిపల్ సార్ అందరికీ ఎలా జరగాలి ఈరోజు ప్రోగ్రామ్ గురించి చెప్తున్నారు. Harvesting will happen. You know that paddy is sown in the month of which month paddy is sown? We eat rice, is it? Where do you get rice from? You eat white rice. Where do you get it from? You get it from paddy. The paddy is covered with a cover of golden color. In that white rice will be there. So in the month of July, this paddy has been sown. For these 4 months, paddy grows. And after paddy grows, it becomes ready, it is harvested. Shruti madam was working in our school. Okay, so they belong to this family. And there is Dr. Babagar, who is my close friend, he will be coming now. So this entire fort belongs to them. And there is a story behind it. So we'll discuss it at lunchtime. There is a big story behind this fort, which we'll discuss at the lunchtime. So, and so finally, మేము ఆంధ్రాకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఐ మీన్ ఆ రిజర్వాయర్ ఉండే ప్లేస్కి అయితే అక్కడ ఫోర్ట్ నుంచి రిజర్వాయర్కి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడికి మేము స్టార్ట్ అయిపోయాము. సో ఫైనల్లీ అదిగోండి, దట్ ఈస్ ఆంధ్ర రిజర్వాయర్ అనమాట.
సో ఇప్పుడు పిల్లలందరినీ మేము అక్కడికే తీసుకెళ్తున్నాము. సో పిల్లలందరినీ లైన్లో తీసుకెళ్తున్నాం అన్నమాట. సో మేము ట్రెక్కింగ్ చేసి వెళ్దాం అనుకున్నాం. 2 రూట్స్ ఉన్నాయి, కానీ పిల్లలకి సరదాగా ట్రెక్కింగ్ అనేది ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పేసి సో ఫైనల్గా మేము అందరం ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. సో పిల్లలందరూ వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ట్రెక్కింగ్ చేయడానికి. సో పిల్లలతో మేము ట్రెక్కింగ్ ఎలా చేసాము అండ్ నేను పిల్లలందరితోని ఎన్ని తిప్పలు పడ్డాను, ఇంకా డ్యామ్ దగ్గర ఏమేమి చూసాము, సో ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. సో అప్పటి వరకు కూడా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. This is our computer. అండ్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలంటే పక్కనున్న గంట సింబల్ని ఏం చేయాలి, టంగ్ మని కొడితే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్ బాయ్.